ఉస్మానియా యూనివర్సిటీలో ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వర్సిటీ క్యాంపస్లో విద్యార్థుల ఆందోళనపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఎక్స్లో ట్వీట్ చేశారు కేటీఆర్. ఆరు గ్యారంటీలను అటకెక్కించిన కాంగ్రెస్ సర్కార్ 7వ గ్యారంటీకి కూడా ఏడాదిన్నరలోనే ఘోరీ కట్టిందని ఆరోపించారు కేటీఆర్. 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్య పాలన అందిస్తానన్న ముఖ్యమంత్రి నిరసనలపై ఉక్కు పాదం మోపడం అత్యంత దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. ప్రజా పాలనలో నిరసన తెలిపే హక్కును కాపాడుతామని అభయహస్తం మేనిఫెస్టోలోని మొదటి పేజీ మొదటి లైన్లోనే ఇచ్చిన హామీ ఏమైందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు కేటీఆర్. ఉస్మానియా వర్సిటీ విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కకూడదని అల్టిమేటం జారీ చేయడం ఇందిరమ్మ రాజ్యంలోని ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తోందని ఆరోపించారు కేటీఆర్. అయితే ఈ అంశంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి సవీన్ ఫోన్ కాల్లో ఉన్నారు. సవీన్, చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు స్పందించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్యాన్ని అమలు చేస్తామని చెప్పారు. కానీ ఉస్మానియా యూనివర్సిటీలో తాజాగా విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలియజేసే అంశంపై ఉస్మానియా యూనివర్సిటీలో ఎట్లాంటి నిరసనలు ఆందోళనలు చేయవద్దంటూ అల్టిమేటం జారీ చేయడంతో పాటు మరోవైపు జీవో ఇచ్చారు. దీన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ముఖ్యంగా ప్రజాస్వామ్య పాలన అందిస్తామని చెప్పారు. 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్యాన్ని తెలంగాణలో అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనలపై నిషేధం విధించడం అత్యంత దుర్మార్గమైన చర్య అంటూ కేటీఆర్ స్పందించారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నారు. కానీ తెలంగాణలో మాత్రం ఆ రాజ్యాంగం అమలు కావడం లేదంటూ బీఆర్ఎస్ పార్టీ పదే పదే ఆరోపణ చేస్తోంది. ప్రజాపాలనలో విద్యార్థులకు నిరసన తెలిపే హక్కును కాపాడుతామని కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు అదే హామీని తుంగలోకి తొక్కి విద్యార్థుల గొంతు నొక్కేందుకు ప్రయత్నించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమంటూ కేటీఆర్ అన్నారు. మరోవైపు ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ రోజులను కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తోందని కూడా కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనపై నిషేధం విధించడంపై స్పందించాలని చెప్పుకోవచ్చు. ఇక ప్రజాస్వామ్య హక్కులపై ఒత్తిడి తీసుకురావాలనే కుట్ర కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందంటూ కేటీఆర్ అన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ప్రభుత్వ హాస్టల్స్ లో చదువుతున్నటువంటి గురుకుల విద్యార్థులతో పాటు యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు సరఫరా అవుతున్న భోజనంలో పురుగులు, బ్లేడ్లు లభించడం కూడా ప్రభుత్వ పాఠశాలలను కావచ్చు ప్రభుత్వ యూనివర్సిటీలను పట్టించుకోవడం లేదనడానికి ఇది ఒక నిదర్శనం అంటూ పేర్కొన్నారు. మొత్తానికైతే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు నిరసనలు తెలియజేయకుండా నిషేధం విధించడంపై బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించడంతో పాటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారని చెప్పుకోవచ్చు.